ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ ఇప్పుడు ఏపీపై కూడా పడింది. ఏపీలోని పలు జిల్లాల్లో టిఫిన్ సెంటర్లు కూడా ఓపెన్ అవ్వలేదు ఈరోజు. విజయవాడ సహా పలు నగరాల్లో రెస్టారెంట్లు పూర్తిగా మూతపడిపోయాయి. మరో 2 రోజుల్లో స్విగ్గీ, జొమాటో కూడా పూర్తిగా బంద్ చేయబోతున్నారు. రాష్ట్రంలో 5 రోజులకు మాత్రమే గ్యాస్ నిల్వలు ఉన్నాయంట. కలెక్టర్ల సదస్సులో అధికారులు ఈ విషయం వెల్లడించారు. ఏపీలో 1.61 కోట్ల డొమెస్టిక్, 10 లక్షల కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయి. నిత్యం 4000 మెట్రిక్ టన్నుల గ్యాస్ డిమాండ్ కూడా ఉంది. సో గ్యాస్ కంపెనీల వద్ద ప్రస్తుతం కేవలం 21,505 మెట్రిక్ టన్నుల గ్యాస్ నిల్వలు మాత్రమే ఉన్నాయి. సో పరిస్థితులను అంచనా వేసేందుకు మంత్రులతో కమిటీని కూడా వేశారు ప్రభుత్వం. కమిటీలో సభ్యులుగా నాదెండ్ల అచ్చెన్నాయుడు, పయ్యావుల వీళ్ళందరూ కూడా ఉంటారు. రాష్ట్రంలో ఆహార సంక్షోభం వస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. సో డైరెక్ట్గా అసలు ఏపీలో సిచ్యువేషన్ ఏంటి డైరెక్ట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో గ్యాస్ కొరత ఏర్పడుతోంది. ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ ఇప్పుడు ఏపీపై కూడా పడింది. సో అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? హోటల్స్ అన్ని మూసివేసినట్టు తెలుస్తోంది. ఉదయాన్నే టిఫిన్ సెంటర్లు కలకల్లాడే ఆ టిఫిన్ సెంటర్లు కాస్త ఇప్పుడు ఖాళీగా ఉండిపోయాయి. అప్డేట్స్ ఏంటి? ఎటువంటి సిచ్యువేషన్ ఉంది ఏపీలో? అధికారులు ఏ రకంగా దీన్ని అంచనా వేస్తున్నారు? ఎస్ మనోజ్, రియల్గానే ఇరాక్కి సంబంధించిన వార్ ఎఫెక్ట్ ఇప్పుడు ఏపీకి కూడా తాకింది. ఆల్మోస్ట్ ఆల్ ఫుడ్ కొరత వస్తుందా అన్న ఒక ఆందోళన అయితే ప్రజల్లో కూడా ఏర్పడుతున్న పరిస్థితి. కారణం గ్యాస్ లేకపోవడం. దాదాపుగా 1.61 మెజెస్టిక్, తర్వాత డొమెస్టిక్, తర్వాత కమర్షియల్ 10 లక్షలు ఉన్న కలెక్షన్స్కి ఇప్పుడు గ్యాస్ అందించలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. దాదాపుగా ఎక్కడ చూసినా హోటల్స్. ఇప్పుడు మనం చూస్తుంటే గుడ్ మార్నింగ్ టీ అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్, ఇది చాలా విజయవాడలో చాలా ప్రసిద్ధి చెందిన హోటల్. వాళ్ళు క్లియర్గా బోర్డ్సే పెట్టేశారు. కస్టమర్లకు విజ్ఞప్తి, గ్యాస్ కొరత కారణంగా తాత్కాలికంగా హోటల్ మూసివేయబడింది, కావున కస్టమర్లు సహకరించవలసిందిగా కోరుతున్నామని చెప్పి ఒక బోర్డు కూడా పెట్టేసిన పరిస్థితి. ఇప్పుడు రద్దీగా ఉండే ఈ గుడ్ మార్నింగ్ హోటల్, దాదాపుగా ఈ హోటల్కి ఒక మంచి బ్రాండ్ ఉంది. ఈ హోటల్ మీద చాలామంది కస్టమర్లు ఈ ప్రాంతవాసులు అందరూ కూడా సిటీలో చాలామంది ఈ హోటల్కి వెతుక్కుంటూ వచ్చే పరిస్థితి. కానీ ఈరోజు చూసుకుంటే హోటల్ మూసివేశారు. ఫుల్ రద్దీగా ఎప్పుడు కలకల్లాడుతున్న హోటల్ ప్రస్తుతం గ్యాస్ కొరత కారణంగా మేమేమి వంట చేయలేకపోతున్నాం అని చెప్పి మూసివేసిన పరిస్థితి అయితే ఉంది. గుడ్ మార్నింగ్ హోటల్ యాజమాన్యం కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఏం సార్, ఎప్పుడు చాలా కలకల్లాడుతున్న హోటల్ సడన్గా ఈ గ్యాస్ కొరత ఎప్పటి నుంచి మీకు అనిపిస్తుంది? సార్, ఇప్పుడు ఒక వారం రోజుల నుంచి గ్యాస్ చాలా డిమాండ్గా ఉంది. మేము రోజుకి 4-5 బండ్లు బిజినెస్ ల్యాప్ అయినా ఉన్నా మాకు 4-5 బండ్లు మాకు అవసరం. దానికి 1-2 ఇచ్చుకొని ఒక వారం రోజులు నడిపాం, కొద్దిగా మెనూ తగ్గించుకొని. నన్ను మాకు ఫైనల్ చెప్పేశారు గ్యాస్ లేదని. దానికి నన్ను ఉన్న గ్యాస్ అన్నీ వాడేసాం, అయిపోయింది. ఈరోజు గ్యాస్ లేదు, మేము వ్యాపారం క్లోజ్ చేసాం. అంటే బేసిక్గా మీరు ముందుగానే హెచ్చరించిందా గవర్నమెంట్? ఏమన్నా లిమిటెడ్గా వాడుకోండి, లేదు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లకి కొరత రాబోతుంది, ఫర్దర్గా ముందుగా ఏమైనా తీసుకోవాలంటే తీసుకోండి, అట్లాంటి ఏమైనా ఇండికేషన్స్? లేదు, గవర్నమెంట్ దగ్గర నుంచి మాకు ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు. మీరు ఇట్లా గ్యాస్ టైట్ అవుతుంది, గ్యాస్ తక్కువ వాడుకోండి, లేకపోతే గ్యాస్ ఏజెన్సీలో కూడా మాకు చెప్పలేదు. ఇట్లా గ్యాస్ టైట్ అవుతుంది, గ్యాస్ అయిపోతుంది, మీ జాగ్రత్త అని ఒక ఇది వేయలేదు. అది ఇస్తే మేము 4 బండ్లు వాడే చోట 1 బండ వాడేసి ఒక ఐటెంతో రన్ చేసేవాళ్ళు. అయితే ఇంకా వారం రోజులు కొనసాగేది. అది కూడా రాకుండా పోయాం. ఈరోజు సడన్గా క్లోజ్ చేయాల్సి వచ్చినాయి. మా హోటల్స్ కూడా 40-45 మెంబర్స్ పనిచేస్తారు. వాళ్ళు కూడా బయట నుంచి వచ్చి రూము అక్కడ నుంచి అన్నీ ఇచ్చాము వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకి కూడా ఫుడ్ అరేంజ్మెంట్ చేయడానికి మా దగ్గర గ్యాస్ లేని పరిస్థితి వచ్చేసింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు పరిస్థితిలో ఉన్నాం. అంటే ఇది ఎన్ని రోజులు ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఈరోజు అంటే ఓకే, రేపు అన్నా వస్తుందని తెలుసా, లేదు ఎల్లుండి వస్తుంది అనే ఒక ఆలోచన ఏమైనా ఉందా? గ్యాస్ ఏజెన్సీస్ ఏం చెప్తున్నాయి? ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా ఒక సమాచారం వస్తుందా? గ్యాస్ ఏజెన్సీలు కూడా ఏం కరెక్ట్గా చెప్పట్లేదు. అక్కడ బయట మనం గల్ఫ్ రాష్ట్రంలో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం ఏదైనా అవుతే కానీ గ్యాస్ రిలీజ్ చేయదు. గ్యాస్ ఫ్రీగా రిలీజ్ చేస్తే కానీ మేము మాట్లాడలేము. ఇప్పుడు మా దగ్గర ఏమైనా స్టాక్ వస్తే కంపల్సరీ మీకు స్టాక్ పంపిస్తామంటున్నారు. వాళ్ళు 1 సిలిండర్ 2 సిలిండర్ పంపిస్తే మా హోటల్ రన్ చేయడానికి అవకాశం లేదు. మాకు గ్యారంటీగా ఒక 4 సిలిండర్ డైలీ ఇస్తాను, లేకపోతే 3 సిలిండర్ డైలీ ఇస్తాను చెప్తేనే మనం హోటల్ తీసి వ్యాపారం చేయగలం. కానీ ఇప్పటికే మీ దగ్గర ఒక 40-45 మంది వర్కర్స్ పనిచేస్తుంటారు కదా. ఈ 45 మంది వర్కర్స్కి వాళ్ళకైనా తిండి తినడానికి ఉందా?
వాళ్ళకి కరెక్ట్గా మనకి ఒక హాఫ్ బండో లేకపోతే ఒక సిలిండర్ ఒక పావు బండో ఉంది. వాళ్ళకి ఈరోజు మనం హోటల్ వేరే బయట హోటల్స్ తెప్పించి ఫుడ్ పెట్టాం. అది ఆ గ్యాస్ బండ కూడా అయిపోతే ఇంకా మనం కట్టలు పెట్టుకొని వాళ్ళకి ఏదైనా రైసో లేకపోతే ఏదో వండుకొని వాళ్ళకి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. కానీ కస్టమర్లకి మీరేం సర్వీస్ చేయలేరు ఇప్పుడు. కస్టమర్కి సర్వీస్ చేయాలంటే మేము ఇంతవరకు మేము కట్లు పోయి పెట్టాడు. ఆ కట్లు పోయి పెట్టడానికి అవకాశం మనకు లేదు. ఆ తర్వాత మనం ఓకపొయ్యిలోకి వచ్చాం. ఆ ఓకపొయ్యి కూడా మనం తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత కృష్ణోలు పొయ్యిలోకి వచ్చాం. ఆ కృష్ణోలు కూడా బ్లాండ్ అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు గ్యాస్ అంటున్నారు. ఆ గ్యాస్ బ్లాక్ చేసాం. ఈ విధంగా మేము వ్యాపారం ఎట్లా చేస్తాం సార్, హోటల్ వ్యాపారం అది. సో డైలీ ఎంత నష్టం జరిగే అవకాశం ఉంది? ఒకరోజు షాపు క్లోజ్ చేయడం వల్ల మీకు 50 మంది టీంని మెయింటైన్ చేయాలి, తర్వాత ఈ ఖర్చులు ఇవన్నీ కూడా ఎలా బడ్డన్ అవుతాయి? ఇప్పుడు మనకి హోటల్ వ్యాపారం జరగకపోతే మా దగ్గర హోటల్ వర్క్ చేసే వాళ్ళు కూడా ఇవ్వడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత మాకు షాప్ రెంటు, కరెంటు బిల్లు, వాళ్ళ శాలరీలు ఇవన్నీ మేము ఎట్లా చేయాలో మా దగ్గర నుంచి మా చేతిలో నుంచి పెట్టాల్సి వస్తుంది. రోజు వ్యాపారం చేయకపోతే అదన్నీ లాసే. షాప్ రెంట్ కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, తర్వాత శాలరీస్ ఇవ్వాలి, ట్యాక్సీలు కట్టాలి. ట్యాక్సీలు కట్టకపోతే ఊరుకోరు. ఇవన్నీ ఉంటాయి సార్. ఓకే. సో ఇది మనం కానీ ఒకసారి చూసుకుంటే హోటల్కి సంబంధించిన వ్యవహారంలో దాదాపుగా వీళ్ళ దగ్గర 45 మంది 50 మంది దాకా పనిచేస్తారు. వాళ్ళకి ఈరోజు ఫుడ్ పెట్టడానికి కూడా లేక వేరే దగ్గర నుంచి ఫుడ్ ఏర్పాటు చేసి తీసుకుని వచ్చే పరిస్థితి అయితే ఉన్నాం. దాదాపుగా రోజుకి 4 కమర్షియల్ సిలిండర్లు ఇక్కడ అవసరము అనేది వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు విజయవాడ లాంటి సిటీస్లో చాలా హోటల్స్లో బోర్డ్స్ పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఈ హోటల్ పెట్టేశారు. తర్వాత సత్యభామ అనే హోటల్లో కూడా మేము కొన్ని కర్రీ పాయింట్లు, కొన్ని కర్రీస్ని ఇవ్వలేమని చెప్తున్నారు. మరోవైపు మనం ఇక్కడ కానీ చూస్తే దీని దగ్గరలోనే ఇక్కడ ఒక గ్యాస్ ఏజెన్సీస్కి సంబంధించిన సిలిండర్స్ బుకింగ్ పాయింట్ కూడా ఉంది. ఇక్కడ చూస్తే ఏ విధంగా జనాలు ఇక్కడ బయట కనపడుతున్నారో మనకు అర్థమవుతుంది. అంటే ప్రజల్లో ఒక ఆందోళన వచ్చేసింది, గ్యాస్ దొరకదేమో, ఇంకా గ్యాస్ లేకపోతే ఏంటి. మనం చూసుకుంటే వరుసగా గ్యాస్ సిలిండర్లని బైకుల్లో పెట్టి తీసుకుని వచ్చేస్తున్న పరిస్థితికి వచ్చారు. ఇక్కడ గ్యాస్ సిలిండర్లు మనం క్లియర్గా చూస్తున్నాం. గ్యాస్ సిలిండర్లు ఎటువంటి పరిస్థితి ఉందో మనకు అర్థమవుతుంది. గ్యాస్ సిలిండర్లు చాలా తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. దాదాపుగా 1.6 మెట్రిక్ టన్నులు అవసరము, లక్షల టన్నులు అవసరమైతే ఇక్కడ కేవలం ఇప్పుడు మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో కేవలం 21,000 టన్నుల మెట్రిక్ మాత్రమే ఉంది అనేది అధికారులు అంచనా వేస్తున్నారు. మనం ఒకసారి గ్యాస్ ఏజెన్సీలో కానీ చూస్తే లోపల జనాలు ఏ విధంగా ఉన్నారో మనం చూడొచ్చు, ఎంత రష్ ఉందో. సో గ్యాస్ బుకింగ్ కోసం ఆందోళన చెందుతున్న పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు వచ్చి కస్టమర్లు ఇక్కడికి వచ్చి ముందుగా బుక్ చేసుకోవాలి, మాది బుక్ చేయండి అని చెప్పి ఆందోళన జరుగుతుంది. ఇక్కడ కనీసం వాళ్ళ దగ్గర మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఫుల్ క్రౌడ్ మొత్తం గ్యాస్ ఏజెన్సీల చుట్టూ ఉంది. ఎందుకని మీరు ఇంత ఆందోళన చెందుతున్నారు? ఆందోళన అంటే ఏముంది, ఇక ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం తర్వాత ఇక ఉంటుంది కాబట్టి ఇందులో లేట్ అవుతుంది. మొత్తానికి బ్లాక్లో అమ్ముతున్నారో మరి ఏంటో తెలియట్లేదు. బుక్ చేసాము, సోమవారం రోజు బుక్ చేసాము, ఇప్పుడు 4 రోజులు అయింది, బుక్ అవ్వలేదు అంటున్నారు. మెసేజ్ అయితే మెసేజ్ రాలేదు. డిఎస్ నెంబర్ ఏదో చెప్పమంటున్నారు, అది లేదు. మెసేజ్ వస్తే చెప్పగలను. బండ తెచ్చుకోమన్నారు, రాండే మాకు అర్జెంట్ బండ లేదు, ఇంట్లో బండ తెచ్చుకోమన్నారు. ఏంటి ఇప్పుడు గ్యాస్ అయిపోయింది, బండ లేదు, వీళ్ళు ఇవ్వలేకని పొజిషన్లో ఉన్నారు. ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఏమనుకునేది ఏం లేదండి, అనుకునేది ఏం లేదు. దీంట్లో ప్రతి వాళ్ళకి ఇంట్లో కావాల్సిందే, అవసరమైన విషయం. ఇదేంటంటే మేము నెల వెయిట్ చేస్తాం, ఎందుకంటే నెల దాకా ఇబ్బంది లేకుండా ఉంటుందిలే, గ్యాస్ ఫ్రీగా నడుస్తుందని వెయిట్ చేసాం. ఇప్పుడు లేని పక్షంలో గ్యాస్ అయిపోతే ఇంట్లో ఏం చేయాలి? ఏం పరిస్థితి చెప్పండి. అందుకోసం మేము చాలా ఇబ్బందులు ఉన్నాం. నాకు కంపల్సరీ గ్యాస్ కావాల్సిందే. అంటే ఏజెన్సీస్ ఏం చెప్తున్నారు? వాళ్ళ గురించి మేము వాళ్ళని ఏం చేయలేము, ఎందుకంటే వాళ్ళ కష్టం వాళ్ళు పడుతున్నారు. వాళ్ళ ఇబ్బంది పెట్టం. ఒక రోజు లేట్ అయినా 2 రోజులు. ఇంకో విషయం ఏంటంటే రాత్రి నేను 8 నాకు నమాజ్ ఉంటుంది. 9 కాడి నుంచి తెల్లారుజాము దాకా నేను ఆన్లైన్లో కొడితేనే ఉన్నాను. ఇప్పుడు దాకా బుక్ అవ్వాలి నాది, ఇప్పుడు దాకా బుక్ అవ్వాలి. సరే అది అయిపోయిన తర్వాత నేను 9 నిద్రపోయి 9 లేసి 9 కాడి నుంచి ఇప్పుడు దాకా ట్రై చేస్తున్నా. ఇప్పుడు దాకా కూడా అవ్వాలా, ఏం బుకింగ్ కూడా రావట్లేదా? బుకింగ్ అవ్వట్లా. అంటే వాంటెడ్ గా ఆపుతున్నారా లేకపోతే అసలు అవ్వట్లా? సర్వర్ దేనికి ఎవరు పెట్టమన్నారు? మేము పెట్టమని చెప్పామా? ప్రజలకి ఇబ్బంది పెడుతుంది తప్ప ఏమీ లేదు ఇక్కడ. సర్వర్ దేనికి పెట్టారు? ప్రతిదానికి సర్వర్ ఏంటి సర్వరు? ఎవరి కోసం? సో అంటే ఈ సమస్య ఒక 2-3 రోజుల కన్నా క్లియర్ అవుతుందని ఏమైనా ఆలోచిస్తున్నారా మీరు? మనకైతే తెలియదు సార్,
మేము మట్టికి క్లియర్ అవ్వాలని ఆలోచిస్తున్నాం. ఎందుకంటే క్లియర్ అవుతే ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, అందరూ సేవ్ అవుతారని మేము ఆలోచిస్తున్నాం. అది మేడం 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 ఒక్క నిమిషం మేడం. ఇప్పటికే 25 days గ్యాప్ ఉండాలండి. మేడం సడన్గా ఈ డిమాండ్ వచ్చింది అంటే పైనుంచి వస్తున్న డిమాండ్ అందరికీ తెలిసింది. సర్వర్ ప్రాబ్లమ్స్ అనేది కొత్తగా వస్తున్నాయి. ఏంటి ప్రాబ్లం ఎక్కడ నడుస్తుంది? అందరూ ఒకేసారి గ్యాస్ బుక్ చేయడం వల్ల ఈ సర్వర్ ప్రాబ్లం అనేది వస్తుంది. అక్కడ వార్ జరుగుతుంది కదా, 1,00,000 మంది చేయాల్సిన బుకింగ్ ఇప్పుడు కోట్ల పైన జరుగుతుంది. అందరూ ఒకేసారి చేయడం వల్ల ఈ గ్యాస్ బుకింగ్ అనేది ఒకేసారి పెరిగిపోయేసరికి సర్వర్ అనేది డౌన్లో ఉంది. ప్రాబ్లం సాల్వ్ అయ్యే పరిస్థితి కనపడుతుంది ఇప్పుడు మీకు అంచనా? లేదు సార్, ఈ వారం అక్కడ ఏదైనా క్లోజ్ అయితేనే మనకి ఇక్కడ ఏమన్నా కంట్రోల్ అయితే అప్పుడు వస్తుంది అంతే. ఇంకా అప్పుడు దాకా ఈ సమస్య పరిష్కారం లేదు అంతే సార్. సో ఇది చాలా క్లియర్గా గ్యాస్ ఏజెన్సీస్ కూడా చాలా క్లియర్గా ఒక మాట చెప్తున్నాయి. సమస్య చాలా తీవ్రతరం అవుతుంది. మా చేతిలో ఏం లేదు, మా దగ్గర గ్యాస్ సిలిండర్లు మాకు వస్తే మేము చేయగలం, లేకపోతే మేము చేయగలిగింది ఏం లేదు అనేది చాలా క్లియర్గా చెప్తున్నారు. మనం ఇక్కడ కానీ చూసుకుంటే మనోజ్ పరిస్థితి ఎటు ఉంది, విజయవాడలో సిటీలో ఎటువంటి పరిస్థితి ఉందో చాలా క్లియర్గా అర్థమవుతుంది. పబ్లిక్ పెద్ద ఎత్తున గ్యాస్ సిలిండర్ల కోసం వచ్చి ప్రయత్నం అయితే చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. వాళ్ళు గ్యాస్ సిలిండర్ల కోసం 25 రోజులైనా మాకు దొరకట్లేదు అని చెప్పి చెప్తున్నారు. సో ఇటువంటి పెద్దవాళ్ళు చాలామంది ఇంటి దగ్గర నుంచి వచ్చి గ్యాస్ సిలిండర్ల కోసం మాట్లాడతారు. అమ్మా ఒక్క నిమిషం, ఏంటి మీరు ఎన్ని రోజులు బుక్ చేశారు ఇక్కడ? నెల రోజులు అయిందండి. ఇప్పుడు అంటున్నారు కేవైసీ అవ్వలేదు మనిషిని తీసుకురండి అంటున్నారు. అప్పుడు చెప్పలేదు ఆ మాట. ఇప్పుడు కేవైసీ అవ్వలేదు మనిషిని తీసుకురండి అంటున్నారు. ఇప్పుడు గతంలో బాగానే వచ్చేది కదా గ్యాస్? బాగానే వచ్చేది, అప్పుడు మేము తీసుకోవడం కూడా తక్కువే, అంత ఇచ్చేసేవాళ్ళం కాదు. ఇప్పుడు తీరా వచ్చేపాటికి అప్పుడేమో బుక్ చేసినప్పుడేమో వస్తుంది మీరు వెళ్ళండి అన్నారు. ఇప్పుడేమో కేవైసీ అవ్వలేదు మనిషిని తీసుకురండి అంటున్నారు. అంటే ఒక్కసారిగా సర్వర్ మీద డిమాండ్ పెరిగిందని కూడా వాళ్ళు ఏదో చెప్తున్నారు కదా, ఇన్ని రోజులండి గ్యాస్ బుక్ చేసి 6 నెలలు అయింది, ఇంతవరకు బుక్ చేయలా. ఇప్పుడు వచ్చి బుక్ చేసాం, 4 రోజుల నుంచి బుక్ చేస్తుంటే సర్వర్ పని చేయట్లేదు అంటున్నారు. ఇదే ప్రాబ్లం. గ్యాస్ లేకపోతే వంట ఇంట్లో పరిస్థితి ఎట్లా ఉంటదండి? మళ్ళీ పాత రోజులకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏంటి? ఈ గందరగోళం, ఈ గ్యాస్ కి ఇంత టైట్ ఏంటి? ఇంట్లో సడన్ గా ఏదైనా చేయాలన్నా డ్యూటీలకు వెళ్ళే వాళ్ళం, జాబులకు వెళ్ళే వాళ్ళం ఉంటాం కదా, మరి ఇవంటి ప్రాబ్లం అవుతుంది కదా. ఓవరాల్గా బాబు మీకు గ్యాస్ సిలిండర్లు ప్రతిరోజు ఇండ్లకు అందిస్తుంటారు కదా, ఏంటి ఇది ఈ ఇబ్బంది మీకు ఎన్ని రోజులు కనిపిస్తుంది? మీ మేనేజ్మెంట్ మా చేతిలో లేదు అని చెప్తుంది, మీకేమైనా ఒక అంచనా ఉందా? మాకేం అంచనా లేదండి. ఇప్పుడే 2 రోజుల కానించే మేము నాకు ఒంట్లో బాగా ఇవాళ వచ్చాను నేను. ఓకే, సో ఇది పరిస్థితి. దాదాపుగా మనం కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కూడా గ్యాస్ సిలిండర్ల కోసం మహిళలు పెద్ద ఎత్తున ఈ బుకింగ్ పాయింట్లకి వస్తున్న పరిస్థితి. ఇండియన్ గ్యాస్ ఏదైతే విజయవాడ సిటీలో ఉందో ఇక్కడ చూస్తుంటే అటువంటి సిచ్యువేషనే కనపడుతుంది. పూర్తిగా కూడా ఎక్కడ గ్యాస్ సిలిండర్ లేవు. 4 రోజులు అవుతున్నప్పటికీ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఒకవైపు మనం అక్కడే చూసాం గుడ్ మార్నింగ్ హోటల్ ఎలా క్లోజ్ చేశారో, మరోవైపు ఈ పక్కన ఉన్న సత్యభామ హోటల్ కూడా క్లోజ్లో కాబోతుంది. వాళ్ళు క్లియర్గా బోర్డులు పెట్టినారు, మేము లిమిటెడ్ మెనూ మాత్రమే పెట్టగలం, సాంబార్ ఇవ్వలేం, పరోటా ఇవ్వలేం, కొన్ని పేర్లు రాసి చపాతీ ఇవ్వలేం, పూరి ఇవ్వలేం. ఎందుకంటే ఆ కన్జంప్షన్ ఎక్కువగా ఉంటుంది. గ్యాస్ కన్జంప్షన్ పరోటాకు కావచ్చు, లేకపోతే పూరికి కావచ్చు, లేకపోతే దోశకు కావచ్చు, ఎక్కువగా ఉండే పరిస్థితి. కాబట్టి వాటన్నిటిని మేము ఈరోజు ఇవ్వలేమని చెప్పి వాళ్ళు కూడా బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి. కనీసం ఫుడ్ తినడానికి కొంత సమస్య రాబోతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిన విజయవాడ హోటల్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి క్లోజ్ అవుతున్నాయి. ఒక పబ్లిక్గా మీరు ఎలా ఇబ్బంది పడుతున్నారు? ఇంట్లో సమస్యలు ఎలా ఉన్నాయి? మాకైతే ఏం ప్రాబ్లం లేదు ఇప్పటివరకు. బయట అయితే అన్నీ దొరుకుతూనే ఉన్నాయి హోటల్స్. ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా నేను అంత ఇన్వాల్వ్ కాలేదు సార్. ఇన్వాల్వ్ కాలేదు వరకు రాలే ఆ సమస్య. అదే చాలామంది సమస్య వచ్చిన వాళ్ళు ఏంటి మీకు గ్యాస్ పరిస్థితి వీళ్ళ వరకు ఓకే. డెలివరీ బాయ్స్ దే ఆర్ నాట్ కరెక్ట్ అంతే. వాళ్ళు ఏంటి, నేను 5వ తారీఖు బుక్ చేశా, ఓకే ఆల్రెడీ నాకు వచ్చేయాలి. వాళ్ళ తారీఖు మీకు తెలిసిందే. వీళ్ళు ఏమంటున్నారు, మీరు రెడ్డితో మాట్లాడక పర్సన్తో మాట్లాడుకోండి అంటున్నారు. మేము మాట్లాడుకోవడం ఏంటి? మరి వీళ్ళు ఏం చేస్తారు? అంతే కదా, బుక్ చేసినప్పుడు మరి నేను రెడ్డితో మాట్లాడుకోవడం అంటే మీ స్టాఫే కదా, అది మీరు సాల్వ్ చేయాలి. మేము సఫర్ అవ్వకూడదు కదా. నాకు అర్థం కావట్లే. ఆయన ఏమో స్విచ్ ఆఫ్లో ఉంటాడు, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో తెలియదు. గ్యాస్ అయిపోయింది. ఉంటాడు ఎవరు? డెలివరీ బాయ్ స్విచ్ ఆఫ్లో ఉన్నాడు. వీళ్ళేమో మీరు రెడ్డితో మాట్లాడుకోండి, ఆ బాయ్తో మాట్లాడుకోండి అంటారు. DCA మమ్మల్ని అడిగి తీసుకుంటారు కదా నెంబరు. మా నంబర్ లేకుండా ఆడ ఎలా అమ్ముకుంటారు? బ్లాక్లోకి వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోతుందని అనుకోవాలి ఇక అంతే.
ఏం తెలియట్లేదు సార్. ఆ వార్ ఏమో తెలియదులే కానీ ఇక్కడ ఈ వార్ బాగా నడుస్తాం. 200 ఒక నెల అయింది, వండడానికి రావట్లేదు, చాలా ప్రాబ్లం అవుతున్నాయి. ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఈ మా ఏరియా అంట కాదు, అంతే దాని ప్రాబ్లం చాలా మందికి ఇది ఇబ్బంది అవుతున్నా. అది చెప్పా బుకింగ్ చేస్తే ఇది జీడీపీ లేకపోతే రావు అంట, ఇది రావట్లేదు. బుకింగ్ చేస్తే కూడా మెసేజ్ రావట్లేదు. వాళ్ళు సర్వే ఎనీ టైం వస్తారు, ఇదే సర్వే డౌన్, సర్వే ప్రాబ్లం ఇదే చెప్తా ఉంటే సమాధానం ఏం సమాధానం పూర్తిగా చెప్పట్లేదు. వాళ్ళకి పైన ఫోన్ చేస్తే సమాధానం చెప్పట్లేదు. అంటే కంప్లైంట్ ఎవరికి వచ్చింది నాకేం సంబంధం లేదు అంట, ఇదే చెప్పింది. మీకు సరే మేము వెళ్తా ఇదే కంప్లైంట్ ఇస్తా, జీడీపీ రావట్లేదు మెసేజ్ మేము ఏం చేయాలి అంతా మీరు కంపల్సరీ చేయాలి, లేకపోతే మానండి. మీకు గ్యాస్ బండి అయింది, తిండి లేదు ఇంట్లో, గ్యాస్ బండి మీరు ఇచ్చేయండి, లేకపోతే ఏదో ఒకటి ఇవ్వండి, భోజనం పెట్టండి. ఇది కూడా పెట్టట్లేదు కంపల్సరీ. భోజనాలు వాళ్ళు ఎందుకు పెడతారు చెప్పు. గ్యాస్ బండ ఖాళీ అయింది, దాని గురించి ఏం చేయాలి? 2 బండ ఖాళీ అయింది, ప్రాబ్లం నాది ప్రాబ్లం. 2 బండ ఖాళీ అయింది, ఇంకేం చేయాలి? ఇంకా పొయ్యిలో పెట్టుకోవడానికి లేదు ఉన్నా ఇక్కడ. ఇది పరిస్థితి. పబ్లిక్ కొంత సీరియస్ మూడ్లోకి వెళ్ళిపోతున్న పరిస్థితి. కారణం ఏంటంటే ఒకవైపు హోటల్స్ క్లోజ్ అవుతున్నాయి, మరోవైపు గ్యాస్ సిలిండర్స్ సాధారణ ఇంటికి వచ్చే గ్యాస్ సిలిండర్లు, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు కూడా క్లోజ్ అవుతున్న పరిస్థితి. కమర్షియల్ ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ చేశారు. కమర్షియల్కి ఏం జరుగుతుంది, కమర్షియల్లో ఎప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, కమర్షియల్కి ఎన్ని రోజుల్లో క్లియర్ అవుతుంది అనే సమాచారం లేదు. నిన్నటి వరకు అధికారులు క్లియర్గా చెప్పారు 5 రోజుల వరకు మనకేం ఇబ్బంది లేదు అని చెప్పారు. కానీ సడన్గా ఉదయం నుంచి ఈ వ్యవహారం పూర్తిగా మారిపోయింది. మరోవైపు హోటల్ అసోసియేషన్స్ సోమవారం పూర్తిగా కూడా రాబోయే రోజుల్లో వారంలో 2 రోజులు సెలవులు ఇచ్చే పరిస్థితుల్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది హోటల్స్ అని చెప్తున్నారు. మరోవైపు స్విగ్గీ, జొమాటో లాంటి వాటిని కూడా క్లోజ్ చేసేస్తాం, వాళ్ళకు కూడా సరఫరా ఇవ్వలేమని చెప్తున్నారు. ఇళ్లలో ఉన్న వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మనం చూడొచ్చు చాలామంది ఇందాకున్న ఈ గుడ్ మార్నింగ్ హోటల్ దగ్గరికి ఎంతమంది వచ్చి మళ్ళీ వెళ్తున్నారు అనేది. సో ఏంటి మీకు టిఫిన్ లేక బిస్కెట్లు తింటున్నారా? गुड मॉर्निंग क्लोज बिस्किट खा रहे हैं आप? बिस्किट कुछ भी नहीं खाने को अभी कुछ भी खाने। दिल्ली से आए हम लोग। दिल्ली से आया। अभी वो रेस्टोरेंट भी सब बंद है क्या? आपने कवरिंग किया? पूरा तो सभी सब बंद है, तो हम अभी इससे काम चला సో చూడొచ్చు ఢిల్లీ నుంచి చాలా మంది విజయవాడకు వచ్చారు. వాళ్ళు గుడ్ మార్నింగ్ హోటల్లో టిఫిన్ తినడానికి వచ్చారు. కాకపోతే ఇక్కడ లేని పరిస్థితుల్లో వాళ్ళు ఇడ్లీ బిస్కెట్లు తినే పరిస్థితిలోకి వచ్చారు. అట్లీస్ట్ ఇడ్లీ ఉన్నా కూడా మేము తిని వెళ్ళగలమంటారు. కానీ హోటల్ క్లోజ్ అయింది, చాలా హోటల్స్ క్లోజ్ అవుతున్నాయి. కావాల్సిన ఫుడ్ లేదు అనేది ఢిల్లీ నుంచి వచ్చిన యాత్రికులు కూడా చెప్తున్నారు. అట్లీస్ట్ ఆ బిస్కెట్ भी मिल रहे हैं। बिस्किट तो मिल रहा है, स्टॉक था हमारा, पहले का स्टॉक था हमारे पास, वो स्टॉक चला रहे हैं अभी। ఇది నిన్నటి ఉన్న బిస్కెట్లని తెచ్చుకొని తినే పరిస్థితులకి మేము వచ్చామని చెప్తున్నారు. చూడొచ్చు కస్టమర్లు గుడ్ మార్నింగ్ హోటల్ దగ్గరికి ఎంతమంది వచ్చి వెళ్ళిపోతున్నారు. ఈ హోటల్ క్లోజ్ అయిన విషయం చాలామందికి తెలియదు. సో ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. నిన్నటిదాకా అధికారులు, ఇప్పుడు ఎమర్జెన్సీ మీటింగ్ జరగబోతుంది. మరి కాసేపట్లో అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవులు వీళ్ళందరూ కూడా రాత్రి ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చారు. పరిస్థితులు మారుతున్నాయని చెప్పారు. మరోవైపు టీటీడీ సంబంధించిన అధికారులు కూడా గ్యాస్ సరఫరా అవసరం, వాళ్ళు కూడా ఆ కంపెనీలకి సదరు హెచ్సిఎల్కి వాళ్ళు ఆ కంపెనీకి లేఖ రాశారు. మీరు గ్యాస్ మాకు నిత్యం అవసరం కాబట్టి దాన్ని ఏర్పాటు చేయండి అంటే వాళ్ళు కూడా సానుకూలంగా తిరుపతిలో ఇబ్బంది రాకుండా చూసుకుంటాం, అన్నదాన ప్రసాదానికి ఇబ్బంది రాకుండా చూసుకుంటామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఎక్కడ చూసినా గ్యాస్ కొరత రోజు రోజుకి పెరుగుతోంది. నిన్నటి నుంచి సడన్గా గ్యాస్ రాకపోవడం మనం చూసుకుంటే గ్యాస్ సిలిండర్ల దగ్గర ఇందాక ఎంతమంది జనాలు వచ్చారో వాళ్ళ బాధలు చూస్తాం. దాదాపుగా 15 రోజుల నుంచి బుక్ కావట్లేదు, ఇప్పుడు బుక్ కావట్లేదు. బుక్ అయితే కనీసం ఎవరి దగ్గర ఉందో తెలియదు, గ్యాస్ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అని చెప్తున్నారు. చాలా సిచ్యువేషన్స్, కొంత ఇళ్లలో గ్యాస్ అయిపోతే నెక్స్ట్ ఏంటి ఆల్టర్నేట్ ఏంటి వెతుక్కోవాల్సిన పరిస్థితి. మళ్ళీ పాత రోజులకి వెళ్ళాలి. పాత రోజులు అంటే కట్టెలు వాడాలి, లేదంటే కరెంటు పొయ్యిలు వాడాలి. ఇప్పుడు మళ్ళీ ఇళ్లలో కరెంటు పొయ్యిలు లేదు, ఈ కట్టె పొయ్యిలు వాడే కట్టె పొలాలతో పొయ్యి వంట వార్చే పద్ధతి ఎప్పుడో మానేసాం. ఇప్పుడు అంతా వెళ్ళిపోయాం, గ్యాస్లోకి వెళ్ళిపోయాం, ట్రెండ్ మారిపోయింది. సో ఇప్పుడు ఆ ట్రెండ్కి తగ్గట్టుగా అవసరాలు లేవు, మళ్ళీ తిరిగి పాత రోజులకి. ఒకసారి హైదరాబాద్ లో సిచ్యువేషన్ లా ఉంది, తెలంగాణ సిచ్యువేషన్ ఏంటి అనే దానిపైన హైదరాబాద్ నుంచి ఎస్ఆర్ నగర్ పరు టిఫిన్ సెంటర్ దగ్గర నుంచి ప్రతి నిర్మల కూడా సిద్ధంగా ఉన్నారు. నిర్మల, హైదరాబాద్ లో సిచ్యువేషన్ ఏంటి, తెలంగాణ వ్యాప్తంగా టిఫిన్ సెంటర్లో ఎటువంటి పరిస్థితి నెలకొంది? సో మీరున్న దగ్గర అది ఎక్కువ కూడా క్రౌడీగా ఉండే ప్లేస్, ఎక్కువగా విద్యార్థులు, కోచింగ్ సెంటర్కి వచ్చిన విద్యార్థులందరూ కూడా అక్కడ ఉండడానికి అవకాశం ఉండే ప్రాంతం. అక్కడ సిచ్యువేషన్ ఏంటి, అప్డేట్స్ ఏమున్నాయి?
ఎస్ మనోజ్, ఇప్పుడైతే హైదరాబాద్ నగరంలో మాత్రము చాలా ఆందోళనకరంగానే ఉంది పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి రాష్ట్రం నుంచి కూడా ఇక్కడికి హైదరాబాద్ నగరానికి ఎంతో మంది ఎంప్లాయీస్ ఇక్కడ బ్రతకడానికి చాలా మంది వచ్చారు కాబట్టి, ఇక్కడే బ్రతుకుతున్నారు కాబట్టి చాలా మంది హోటల్స్ మీదే ఆధారపడి ఉంటారు. ఎందుకంటే వాళ్లకు పొద్దున్న లేస్తే ఉరుకుల పరుగుల జీవితాలు అని కూడా చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలోనే ఎక్కువ ఐటీ ఎంప్లాయీస్ మాత్రము పొద్దున్న లేస్తే టిఫిన్స్ హోటల్స్లోనే, అలాగే మధ్యాహ్నం భోజనం కూడా హోటల్స్లో, లేకపోతే స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటారు. చాలా వరకు వంటలు రాని వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళంతా కూడా ఇప్పుడు ఈ గ్యాస్ సరఫరా అనేది నిలిచిపోవడంతో కూడా కమర్షియల్ గ్యాస్ ఇష్యూస్ అవుతుండడం వల్ల కూడా చాలా వరకు కూడా వాళ్ళు ఫుడ్ విషయంలో ఆందోళన చెందుతూ ఉన్నారు. అదేవిధంగా హోటల్ యజమానులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి చూడవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చాలామంది చాలా రకాలుగా చెప్పారు, ఇప్పుడు ఈ సిలిండర్లు మాకు నిలిచిపోతే మాత్రము మా బతుకులు రోడ్డు మీదకి వస్తాయి, మేము బిజినెస్లో ఆపుకోవాలని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతము మనం ఎస్ఆర్ నగర్లో ఉన్నాము. ఎస్ఆర్ నగర్లో ఒక హోటల్ దగ్గర ఉన్నాము. మరి హోటల్ యజమానులతోటి కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. ఏంటి అసలు ఇక్కడ ప్రాబ్లం ఎలా ఉంది, సిలిండర్లు అందుతున్నాయా లేదా, అసలు అక్కడ కంపెనీ వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారా లేదా, ఇవన్నీ కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ ఎట్లా లైవ్లో ఉన్నారు సార్? సార్ వాళ్ళు లేరు, కస్టమర్ డిస్టర్బ్ అవుతుంది ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ప్లీజ్ కొంచెం ఎలా ఉంది, సిలిండర్లు వస్తున్నాయా మీకు? ఎన్ని వస్తున్నాయి? మేము అంటే మా సార్ లేడు మేడం, మా సార్ ఉంటే మాట్లాడతాడు, మా సార్ లేడు కదా. ఓకే అండి, ఇది ఎందుకంటే ఇక్కడ మాట్లాడడానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఉన్నారు వాస్తవంగా చెప్పాలి అని అంటే. మరి వీళ్ళకు సిలిండర్ల కొరత ఉందా లేదా అనేది కూడా మరి తెలియట్లేదు. ఒక విధంగా చెప్పాలి అంటే కూడా మరి వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనే కోణంలో పక్కకు మనం చూసుకున్నట్లయితే కూడా కస్టమర్లు ఏమంటున్నారు వాస్తవంగా చెప్పాలంటే, మరి హోటల్స్లలో తినే కస్టమర్లు ఏ విధంగా స్పందిస్తారు అనే కోణంలో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఏం చెప్పబోతున్నారు అనే దాని మీద కూడా. సరే, ఇక్కడ హోటల్స్ బంద్ చేసే తరుణం రాబోతుంది అంటుంది గవర్నమెంట్ కూడా నిర్ణయం తీసుకుంటున్నారు. కమర్షియల్ సిలిండర్లు కూడా సరఫరా చేసే స్థితిలో ఇప్పుడు గవర్నమెంట్ లేదు అక్కడ యుద్ధం కారణం వల్ల. ఒకవేళ హోటల్స్ బంద్ అవుతే ఎలా ఉంటుంది? హోటల్స్ బంద్ అవుతే ఏముందంటే ప్రత్యామ్నాయం ఇంట్లోనే అన్ని ఏర్పాటు చేసుకోవాలి తప్ప వేరే మార్గం ఏం లేదు. 100% హోటల్స్ మీద డిపెండ్ అయి ఉండలేము కదా. ఇప్పుడు గ్యాస్ బుక్ చేస్తే ఒకవేళ ఇళ్ళకి ఎన్ని రోజులు పడుతుంది? మాకు ఎప్పుడు మ్యాక్సిమం 24 అవర్స్లో హెచ్పి గ్యాస్ వచ్చేది. మాది రెసిడెన్షియల్ అనేది, కమర్షియల్ గురించి నాకు అంత అవగాహన లేదండి. అదే కమర్షియల్ ఇప్పటికే దాదాపు 5-4 సిలిండర్లు వచ్చే హోటల్స్కి 1-2 మాత్రమే ఇస్తున్నారు. అదే కాకుండా ఈ రోజు నుంచి అవి కూడా నిలిపివేయబోతున్నారు అని ఆల్టర్నేట్ చూసుకోవాలండి. అపార్ట్ ఫ్రమ్ గ్యాస్ వేరే వుడ్తో తెచ్చి ఫైర్ పెట్టుకోవడం ఏదో చేసుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో చాలా రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఆ జీవితాన్ని గడిపే వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళందరూ కూడా ఐటీ ఎంప్లాయీస్ మెయిన్గా. వాళ్ళంతా హోటల్స్ మీదే ఆధారపడి ఉంటారు, స్విగ్గీ జొమాటో ఇలాంటివన్నీ కూడా. కానీ ఈ హోటల్సే ఒకవేళ క్లోజ్ చేస్తే అంత ఇదిగా క్లోజ్ చేయరు మేడం. ఇట్స్ నాట్ దట్ ఈజీ టు క్లోజ్ ది హోటల్స్. గవర్నమెంట్ విల్ టేక్ నెసెసరీ యాక్షన్. దే విల్ సీ దట్ ద గ్యాస్ సిలిండర్స్ ఆర్ రెజ్యూమ్డ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సార్ మీరు చెప్పండి. ఒకవేళ నాకు తెలియదు. ఓకే, ఇక్కడ మాత్రము చాలామంది కూడా ఒక విషయం అయితే ఏమంటున్నారంటే కూడా హోటల్స్ క్లోజ్ చేసే పరిస్థితి వస్తే రోడ్డు మీదకి పడాల్సిన అవసరం అయితే వస్తుంది అంటున్నారు. కస్టమర్లు చూసుకున్నట్లయితే లేదు, హోటల్స్ క్లోజ్ చేస్తే ప్రాబ్లం అవుతుంది కాబట్టి చేయడం కుదరకపోవచ్చు అని కూడా అంటున్నారు. ఒక విధంగా చూస్తే కొంతమంది హోటల్ యాజమానులు ఏమంటున్నారంటే బ్లాక్లో కొనాలన్న సిలిండరు 4,000 నుంచి 5,000 వరకు కూడా ఖర్చు అవుతుంది. కాబట్టి ఈ అంత ఖర్చు పెట్టి చిన్న చిన్న హోటల్స్ మేము రన్ చేసుకోవాలంటే మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఫర్దర్గా యాజమాన్యము ఖచ్చితంగా కూడా రెస్పాండ్ అవ్వాలి. ఫర్దర్గా ఆల్టర్నేటివ్ ఆలోచన ఏదన్నా చేయాలి. లేదంటే కనుక మా బిజినెస్లన్నీ దెబ్బతింటాయి, ఎంప్లాయీస్కి మేము శాలరీస్ ఇచ్చుకోలేకపోతాము అని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికే కొన్ని రకాలు, అంటే అన్ని రకాల టిఫిన్స్ కాకుండా కొన్ని రకాలు మాత్రం ఐటమ్స్ తగ్గించి చేస్తున్నాము. ఎందుకంటే గ్యాస్ మాకు దొరకడం కష్టం అవుతుంది. కంపెనీ వాళ్ళు ఫోన్ చేస్తే గ్యాస్ కంపెనీ యాజమాన్యము రెస్పాండ్ అవ్వటం లేదు. అలాంటిది ఎలా గడపాలో తెలియట్లేదు, మా హోటల్స్ ఎలా రన్ చేసుకోవాలో అర్థం కావట్లేదు అంటూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నిర్మలా. సో మొత్తంగా కేవలం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను తెలంగాణలో మొత్తం డొమెస్టిక్ ఎల్పిజి కనెక్షన్ అన్నీ కలిపితే 1,03,00,000, 1,30,00,000 కనెక్షన్లు కేవలం హౌస్ హోల్డ్ కనెక్షన్సే. దాంట్లో కమర్షియల్ వచ్చేసి
సుమారుగా 7,50,000 ఉన్నాయి. 7,50,000 ఇటు కమర్షియల్ కనెక్షన్స్, హోటల్స్కి, రెస్టారెంట్స్కి, క్యాటరింగ్స్కి, బిజినెస్కి, హోటల్స్కి ఇచ్చేవి. ఎల్పిజి కనెక్షన్స్ ఏమో సుమారుగా 1,30,00,000 ఉన్నాయి. సో ఈ 1,30,00,000 అంటే మొత్తం కలిపి 1,37,00,000 కనెక్షన్స్కి ఇప్పుడు ఒక రోజున సగటున ఒక్కో ఏజెన్సీ దగ్గర నుంచి ఒక్కో డిస్ట్రిబ్యూటర్ ఏజెన్సీ దగ్గర నుంచి హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో అయితే 1000 డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి. అటు మీడియం డిస్ట్రిక్ట్స్లో అయితే కనుక ఒక 500 ఒక్కో ఏజెన్సీ దగ్గర నుంచి, ఇక రూరల్ ఏరియాస్ అయితే కనుక 300. కానీ ఇప్పుడు అక్కడ అవైలబిలిటీగా ఉంది డొమెస్టిక్ ఎల్పిజి, అది కూడా 50% మాత్రమే. అంటే రూరల్ ఏరియాస్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర 150 సిలిండర్లు మాత్రమే ఉన్నాయి ఫర్ కమ్స్ గోయింగ్ ఆన్, అంటే డిస్ట్రిబ్యూషన్ కోసం. సో మీడియం డిస్ట్రిబ్యూటర్ దగ్గర కేవలం ఇప్పటికీ సగం మాత్రమే, అంటే 250 మాత్రం మిగిలి ఉన్నాయి. అటు సిటీస్ లాంటి ప్రాంతాల్లో హైదరాబాద్లోని గ్యాస్ ఏజెన్సీల దగ్గర కేవలం 500 మాత్రమే డొమెస్టిక్ యూసేజ్ కోసం మాత్రం ఉన్నాయి. ఇక కమర్షియల్ యూసేజ్కి ఆల్మోస్ట్ అడుగంటాయి, కేవలం 10, 25 అంత మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పుడు డొమెస్టిక్ యూసేజ్ ఆ ఎల్పిజి గ్యాస్ మొత్తాన్ని కూడా, అంటే కమర్షియల్ యూసేజ్ వాటి మొత్తాన్ని కూడా ఎల్పిజి ఇప్పుడు డొమెస్టిక్ యూసేజ్ కోసం డైవర్ట్ చేశారు. బికాజ్ కమర్షియల్కి ఎక్కువగా మొత్తంలో కనుక కట్టబెట్టాల్సి వస్తే తినడానికి, ఇంట్లో తిండి వండుకోవడానికి కూడా, అన్నం వండుకోవడానికి కూడా గ్యాస్ లేకుండా పోతుంది, కాబట్టి ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు పెద్ద మొత్తంలో ఈ గ్యాస్ సమస్యతో 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద మొత్తంలో ఒక హోటల్స్ అన్ని బంద్ అయిపోయాయి. సో మీరు కావాలంటే చెక్ చేసుకోండి, మీ ఫోన్లో జొమాటో, స్విగ్గీ ఇట్లాంటివి ఉన్నా కూడా ఒకసారి చెక్ చేయండి. మీరు రెగ్యులర్గా ఎక్కడి నుంచి టిఫిన్లు కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ ఆర్డర్ చేస్తారో ఆ రెస్టారెంట్లు కూడా బ్లాక్లో ఉన్నాయి. బ్లాక్ ఇన్ ద సెన్స్ బ్లాంక్, జీరో ప్రొడక్షన్ లేదు, అక్కడ గ్యాస్ లేదు, కాబట్టి అవి బ్లాంక్ చూపిస్తున్నాయి, నో ప్రొడక్షన్ అన్నట్టుగా చూపిస్తోంది. సో హైదరాబాద్లో ఉన్నటువంటి ఎక్కువగా ఇప్పుడు రంజాన్ సీజన్, సో హలీమ్స్ ఎక్కువగా తింటూ ఉంటారు. ఎక్కువగా ఫేమస్ పిస్తా హౌస్ లాంటిదైనా, లేదంటే మెఫిల్ లాంటిదైనా, ఇటువంటి ప్రాంతాల్లో నుంచి ఎక్కువగా ఆర్డర్ చేసే షాగ్ హౌస్, ఇవన్నీ కూడా ఆర్డర్ చేసే ప్రాంతాల నుంచి ఇప్పుడు అవన్నీ కూడా షట్ డౌన్ అయిపోయాయి, అవన్నీ కూడా క్లోజ్ చేసుకున్నారు, రెస్టారెంట్స్ ఓపెన్ చేయడం లేదు. సో కొంతమంది పబ్లిక్ మాట్లాడుకొచ్చారు ఆర్టీవీతో, కరెంట్ సిచ్యువేషన్ పైన పబ్లిక్ ఎలా మాట్లాడారు, వాళ్ళ రియాక్షన్ ఏంటో చూద్దాం. ఇప్పుడు గ్యాస్ మనకి 5 గ్యాస్ వస్తున్నప్పుడు ఇప్పుడు 3 వస్తుంది గ్యాస్. మనకి 3 గ్యాస్ వేసినప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది. ఐటమ్స్ కొంచెం బంద్ చేయాలి, పూరి అన్ని దోశ గీసే బంద్ చేసుకొని పెట్టుకోవాలి అంతే. రోజు మాకు 5 గ్యాస్ వస్తుందండి, 5 గ్యాస్ ఉంది, ఇప్పుడు 3 గ్యాస్ వస్తుంది. అవి మధ్య మధ్య బంద్ చేస్తున్నాం అంతే, మధ్య దోశ పూరి అన్ని బంద్ చేసి నడిపిస్తున్నాం. ఇప్పుడు బంద్ చేస్తున్నారు, కొన్ని ఐటమ్స్ అయితే బంద్ చేస్తున్నారు, కొద్ది ఐటమ్స్ బంద్ చేసి నడిపిస్తున్నారు. కస్టమర్ ఓకే ఉన్నది ఐటమ్ తినిపోతారు అంతే, ఇంకేం చేస్తారు, అది ఏం చేయలేక రాదు మనకి. ఆల్రెడీ ఎక్కువ బండి అన్ని ఎక్కువ అయిపోయింది, మొత్తం బండి ఎక్కువ ఉంది, బండియాలే తినేస్తారు మొత్తం. హోటల్ ఎవరు రాదు ఇప్పుడు ఎక్కువ మంది, ఉన్నది ఇంకా ఎక్కువ రేట్ వేస్తే మొత్తం ఇంకా గిరాకీ రాదు, ప్రాబ్లం అవుతుంది అంతే. అదే ఏం చెప్పాలంటే ఇక గ్యాస్ ఇంకా రాకుంటే మన హోటలే బంద్ అవుతుంది, ఇంకేం ప్రాబ్లం ఉంది. హోటల్ బంద్ చేసుకోండి, ఇంకా జీతం రెంట్ అన్ని మనకి ప్రాబ్లం అవుతుంది అంతే, చేయితోటి పోతుంది అంతే. డైలీ ఒక 60,000 వేలు ఖర్చు ఉంటుంది, 50,000 వేలు ఖర్చు ఉంటుంది మెయింటెనెన్స్ మొత్తం, అదన్నీ మన చేతితో. ఇప్పుడు ఎలా ఉందంటే మామూలుగా మనకి రోజు 2-3 దొరికేవి మేడం. మన యూజ్గా మామూలుగా కమర్షియల్ సిలిండర్ 2-3 వాడేవాళ్ళము, ఇప్పుడు బాగా దొరకడం లేదు, ఇబ్బంది అయిపోతుంది. చిన్న చిన్న హోటల్స్, అందులో వర్కర్లకి ఇప్పుడు మనం హోటల్ ఆపేస్తే వర్కర్లు కూడా ఆగిపోతారు. మనతో 10 మంది పనిచేస్తారు, వాళ్ళకి మన్నుంటే ఆధారం, మా ఓనర్ బాగుంటేనే కదా అన్ని చేయగలం. కానీ దాన్ని బట్టి గ్యాస్ దొరకడం లేదు. కానీ బ్లాక్లో దొరుకుతుంది, కానీ అది 3,000, 4,000, 5,000 కమర్షియల్ సిలిండర్, కమర్షియల్ సిలిండర్ 4,000. కానీ చిన్న సిలిండర్ వాడితే గవర్నమెంట్లు కంప్లీట్ చేస్తారు, హోటల్స్ వాడకి లేదు కదా, అందువలన దొరకడం లేదు. అందువల్ల చాలా స్ట్రగుల్ పడుతున్నాం. 4-5 డేస్ అయింది, 1 వీక్ వరకు అవుతుంది. కానీ ఏదో మాతో ఉన్న వరకు వాడుకుంటున్నాం, కానీ బయట దొరకడం లేదు అసలుకి. డబ్బులు ఎక్కువ ఇస్తామన్నా దొరకడం లేదు, షాప్ మూసేస్తుంది. మాతో ఉన్న వర్కర్లు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు పాపం, ఏమి చేయలేకపోతున్నాము. ఊరికి వెళ్ళి ఇంకా అదే మన వ్యవసాయం మనం చేసుకోవడమే, అంతకుమించి ఏం లేదు. మళ్ళీ మొదటికే అదే కట్టలు పోయి ఊరికి వెళ్ళిపోవడమే. వాళ్ళకి ఏముందండి పాపము. పీజీల్లో కూడా ఇప్పుడు ఆల్రెడీ నోటీస్ ఇచ్చేసినారు, ఫుడ్ ఏదంటే అది ఉండదు, లిమిట్స్, ఓన్లీ రైస్ ఐటమ్ ఏదంటే అది కూడా ఇవ్వడం వాళ్ళు కూడా గొప్పే పాపం. వాళ్ళకి ఏదైనా అవైలబుల్ ఉంటే వాళ్ళు ఇస్తారు, లేకుంటే వాళ్ళు ఏం చేయలేరు కదా. ఉంటే వాళ్ళ పాపం ఎప్పుడు కానీ మనకి ఇచ్చేస్తారు, లేకుండా మనం ఏం చేయలేము. లేదండి, ఆపేసినాం, చాలా వరకు ఆపేసినాం ఐటమ్స్. ఓన్లీ దోశ, ఇడ్లీ కూడా నడుపుతుంది, అది కూడా ఈ రోజు రేపు వరకు నడుస్తుంది. ఒకవేళ 1-2 మిగిలినాయి, నైట్ వరకు నడుపుతాం, రేపు ఎల్లుండి ఇంకా ఆపేయగలం. అంతకుమించి ఆపేస్తే 15 మంది ఆగిపోతాం మేము. గ్యాస్ అయితే పెరిగింది బ్లాక్లో, మేము రేట్ అయితే ఏం పెంచలేదండి.
అదే 40 రూపాయల ఇడ్లీనే ప్లేట్.